తర్వాత నువ్వు కింద పడిన తర్వాత నీకేమైంది? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? ఫ్రీ అయిందా బాడీ అంతా? చాలా నిజమేనా? ఒక్కసారి చెప్పండి కొట్టు. కళ్ళు మూసుకో. ఇక వీళ్ళందరినీ ఆలోచించద్దు, నన్ను కూడా పిలవద్దు, నేను కూడా లేను ఇక్కడ. దేవుని యొక్క శక్తి విడవుతుంది. యేసుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి పొందుకో, పొందుకో, పొందుకో. అభిషేకం, 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 అభిషేకించు. అయ్యా శ్రేష్ఠుడి కాలి వరకు ప్రతి అవయము తండ్రి నేను స్తుతించి బిడ్డగా మార్చండి. బిడ్డ ప్రాణములు, దేహములు, ఆత్మలు, ఈ శ్రమలు సంపూర్ణమైన విడుదల. ఏవి ఏలుబడి చేయకూడదు అయ్యా. ఇక నిన్నటన్నిటికీ ఈ క్షణము మొదలుకొని ఏది కూడా బిడ్డలు ఏలుబడి చేయకూడదు. ఇప్పుడే ఆ జనరేషన్ బ్రేక్ చేస్తున్నాను ప్రభా. ఏ శ్రమలు ఇప్పుడు ఆ జనరేషన్ బ్రేక్ చేస్తున్నాను తండ్రి. ఆ కాడిని వెరగొడుతున్నాను ప్రభా. ఇప్పుడు అద్భుతం జరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? నిజంగా బాగుందా? లేకపోతే వీళ్ళందరి ముందు ఆ మేడం నన్ను పిలిచింది, చెప్పకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు, మేడం ఫీల్ అవుతుందని చెప్పి చెప్తున్నావా? ఏం బాగుంది మీకంటే? ఏం బలహీనత ఉంది? ఏం పోయింది మీలోండి? ఇప్పుడు వంగండి ఒక్కసారి. ఇందాక వాళ్ళందరూ చేశారు. ఏ శక్తమైన వంగండి, 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 వంగండి. ఏ శ్రమలో బిడదా చెప్పాను మీకు. ఇక్కడ ఏమని చెప్పానండి? ఇక్కడ ఇవాళ ఆరాధన చేసేప్పుడు నడుముల్లో నుండి కాళ్ళల్లో నుండి విడుదలైపోతుందని చెప్పాను దేశంలో. వాటిని చుట్టేసినవన్నీ ఈ రోజున వాటి కాడి వరకు కొట్టబడింది వేసినాము. ప్రభా బిడ్డను దీవించి మన వేసుకుంటున్నాం తండ్రి. ఆమె మా ఇందాక సగము కొంచెం బాగుందని చెప్పారు. ఇప్పుడు అలా ఉంది? అంతా బాగుందా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పింది మా పాప ఏమనంటే లాస్ట్ కల్లా మీకు పరిపూర్ణంగా విడుదల వచ్చేస్తుంది. నిజంగానే వచ్చిందా లేదా? మీ ఫేస్ ఒకసారి చూపించండి వాళ్ళందరికీ. మీ ఫేస్ మామూలుగా అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మీ ఫేస్ చూపించి. నువ్వు బాగుంది కాదు, ఆమె ఫేస్ లో ఏం కనిపిస్తుంది ఒకసారి చెప్పండి మా. మీరందరు కాదు, మీరు నేను మీకు తెలుసు, మీరు చెప్పకూడదు. మీరు చెప్పండి సిస్టర్. ఎస్, మీకు విడుదల వచ్చేసింది వేసినాము. ఎందుకంటే నీకు జరిగిన ఒక అద్భుతం. ఇందాక సగం స్వస్థత వచ్చేప్పటికి నీకు ఒక నమ్మకం వచ్చింది. ఎప్పుడైతే నీకు ప్రవచనం ఆ బిడ్డ చెప్పిందో పూర్తిగా దేవుళ్ళలోకి వెళ్ళిపోయింది. అవునా కాదా? అదండి ఆ విశ్వాసం ఉంటే ముట్టుకొని కూడా ముట్టుకోకాలి. ఒక వాకు విడుదలగానే స్వస్థత వచ్చేస్తుంది. వేస్తున్నాము. హల్లెలూయా. కూర్చొని సిస్టర్ వేస్తున్నాము. మీ సిస్టర్కి ఆమె చెప్పింది లాస్ట్ లో విడుదలైద్దని, విడుదలైపోయింది. మీకు ఒక అద్భుతం జరిగింది బాడీలో. అవునా కాదా? వీళ్ళందరికన్నా స్పీడ్గా జరిగింది మీకు. అవునా? ఏం జరిగింది? చాలా బలహీనంగా ఉంటుంది, చాలా ఫ్రీగా. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీలో ఏలుబడి చేసే నీలోండా శరీరాన్ని విడిచిపెట్టి ఒక్కసారి పట్టుకోమవు. పరిశుద్ధాత్మడ ఇప్పుడే ఆ జనరేషన్ బ్రేక్ చేసినాను. ఏస్తున్నాము. ఇప్పుడు ఆ జనరేషన్ బ్రేక్ అవ్వను కాక. ఇప్పుడే విడుదలిచ్చినది కావాలి, అద్భుతమైన కార్యము జరిగించినది కావాలి. ఏస్తున్నాము తండ్రి. బిడ్డలోని బలమైన అభిషేకాన్ని విడేశాను ప్రభా. ప్రతి బంధకాలు, కట్లు, సంఖ్యలు తెంపినందుకే వందనాలు. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే కృపను బిడ్డకు దయచేయమని. బిడ్డ ప్రాణాత్మ శరీరాన్ని ఏసు రక్తంతో కప్పుతున్నాను. ఏసు రక్తంతో ముద్దు జరిగింది. చెప్పండి. ఇటు ముందుకు వచ్చేది నా ముందుకి. మీ ఫేస్లో మంచి గ్లో వచ్చింది. దాంతో మాట్లాడేటప్పుడే మీకు ఒక మంచి విడుదల ఇచ్చాడు దేవుడు. ఇక్కడికి రండి. మావుతున్నా ఇప్పుడు తగ్గింది. నిజమే చెప్తున్నారా? హల్లెలూయా. చెప్పాను కదా ఇవాళ ఒకటే ఇక్కడ విడుదల నాకు దేవుడు చూపించాడు. ఎందుకంటే నడుములకు కొన్ని చుట్టేసి ఉన్నాయండి. ఆ నడుము నొప్పుల మూలన ఆ కాళ్ళు ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్ ఇవన్నీ పోస్తే ఇదంతా కూడా భయంకరంగా పెయిన్ వస్తుంది అనమాట. సో ఆ చుట్టుకుపోయిన దాని కాడి విరగొట్టాం. ఆ చుట్టాలు చుట్టుకొని ఉన్న దాని కాడి విరగొట్టాం ఈ రోజు. అది ఏ శ్రమలు మీకు ఉండాలని మిమ్మల్ని విడిచిపెట్టి పైకెట్టింది. హల్లెలూయా. చూసాడు ఒక్కసారి వంగినవండి. వేసేటప్పుడు పర్లేదు. ఒక్కసారి దేవుడిని మహిమపరుస్తున్నారు, మనుషులు కాదు. ఏ శ్రమలు ఒక్కసారి వండి, ఒక్కసారి ఎప్పుడైతే విడుదల ఇచ్చినందుకు మీ బిడ్డకి తండ్రి ప్రవచించిన ప్రవచనం వేస్తున్నామని బిడ్డ జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు చేయించుకుంటూ వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమె అందరూ సంతోషమేనా? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? దేవుని కృపను బట్టి మా పాపకు మనవరాలికి అయ్యి మేము కర్నూలులో హాస్పిటల్ ఉండగా వీటిలో ఒక ఆమె మాకు ఈ యొక్క ఫోన్ నెంబర్ పాస్టర్ పేరు వేసి మా పాపకు వస్తగలిగి దేవుడు మా ఎన్నుల విశ్వాసంతో వీళ్ళకి స్వస్థపరిచేందుకు మీకు వేలాడి
సిస్టర్ చెప్తుంది ఏంటంటే వీళ్ళు కర్నూలులో ఉన్నప్పుడు మనకు తెలిసిన సిస్టరు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా పక్కన బెడ్లో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారంట, వాళ్ళ బాబుకి మనవడికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. చెప్పినప్పుడు నేను మాట్లాడాను ఆ సిస్టర్ వాళ్ళతో. మరి ఆ బాబుకి వెయిట్ చేశాను. తర్వాత ఆవిడ ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళది గిద్దలూరు వెళ్ళినా కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. మరి దేవుడు ఆ ఇన్ఫెక్షన్ నుండి, ఆ కిడ్నీ వ్యాధి నుండి ఈ బాబుని స్వస్థపరిచాడు దేవుడు. పాపంట ఈ పాపకు స్వస్థత ఇచ్చాడు దేవుడు. కిడ్నీ వ్యాధి నుండి, ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి దేవుడు స్వస్థపరిచాడు. ఆ ప్రేయర్ వాటర్ ఏది ఫోన్లోనే, వీళ్ళు ఇప్పటివరకు నాకు తెలియదు, ఇప్పుడే వచ్చాను, ఫోన్లో వాటర్ ద్వారా ప్రేయర్ వాటర్ తాగిన వెంటనే దేవుడు కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత ఇచ్చాడు. ఆ సాక్ష్యము పంచుకుంటానికి దేవుడు వీళ్ళకి పంపించాడు. ఏ సమయ సాక్ష్యం దీవించబడింది.